మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, సోదరి కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, గిరినాయుడు గారు, నరసింహారెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి కూటమి నాయకులు, మా డాక్టర్లు, ఈ డాక్టర్లు మేమందరం కలిసి వాళ్ళ అన్న, నేను, వాళ్ళ నాయనతో కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో గేమ్స్ ఆడేవాళ్ళు. తర్వాత ఈయన దాకా వచ్చాం. ఇప్పుడు ఆ డాక్టరే మా కడు చూసే, మీ కడు చూసేయడానికి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మంచి డాక్టర్స్ టీమ్ తోటి మన ఎంపీ గారు విపిఆర్ నేత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. అనారోగ్యం లేదా ఆరోగ్యం సరిచేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి పోవడం, ఆసుపత్రులకు వెళ్ళడం, లేదా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని సమస్యలతో కూడుకున్నటువంటి, కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఇవాళ ఇంటి ముందుకే వచ్చి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారు ఈనాడు తను సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విపిఆర్ నేత్ర కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభించడం, మన నియోజకవర్గంలో ఈరోజు ఉదయగిరి, కోవూరు తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా దీన్ని ప్రారంభించి తొలి రోజు ఇక్కడ దీన్ని మనం అందరం కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒకవైపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి కావాల్సిన మీటింగ్లు, సమావేశాలు ముఖ్యమంత్రి గారితో, లోకేష్ గారితో జూమ్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి నేను దగ్గరుండి చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ దంపతులు రావడం మనందరి అదృష్టంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మనకంత ఉపయోగం. ఇది ఎన్ని రోజులు అనేది కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళాలన్నది, ప్రతి పంచాయతీని చూడాలన్నదే వాళ్ళ ఆలోచన. ఈ మనకు ఉన్నటువంటి ఈ 136 పంచాయతీల్లో ఈ యొక్క విపిఆర్ నేత్ర బస్సు ఏర్పాటు చేసి దీనిలో ఎవరెవరికి ఈ కంటి చూపు సమస్య ఉందో వాళ్ళందరికీ పరిశీలించాలి. నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యులుగా, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఒక పార్టీ వాళ్ళం అయితే కావచ్చు, ఆరోగ్యానికి పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ రండి, అందరూ చూపించుకోండి, మంచి కంటి చూపుతో తిరిగి వెళ్ళండి. ఇది మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి ఇది ఏదో ఈ గ్రామంలో నరసింహారెడ్డి చేశాడు, ఇంకొక గ్రామంలో రవీందర్ రెడ్డి చేశాడు అనే ప్రసక్తే లేదు. అందరికీ మంచి ఆరోగ్యం, మంచి కంటి చూపు ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మంచి మనస్సుతో కోరుకొని చేసేటువంటి కార్యక్రమం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇంత దూరం వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని వాడుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి చూపుతో, మంచి ఆలోచనతో మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కన్ను బాగా ఉండి, మీ ఆరోగ్యం బాగుండి, కంటి చూపు బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ నిండు మనసుతో మీ ఇద్దరు కూడా విపిఆర్ మన ప్రభాకర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే, వారిద్దరిని కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి. వారికి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో మొదలుపెట్టి చేస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.